పక్షులు అందమైనవి మరియు ఇంపైన గొంతు కలిగినవి మాత్రమే కాదు, అవి చాలా తెలివైనవి కూడా. మనుషుల మాటల్ని మిమిక్రీ చేయగలవు. మరికొన్ని పక్షులు మానవ ప్రసంగాన్ని కాపీ చేయగలవు మరియు సరళమైన అర్థాలను కూడా అర్థం చేసుకోగలవు. అలాంటి కొన్ని పక్షుల్ని ఈరోజు చూద్దాం మనం. ఫస్ట్, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఆఫ్రికన్ గ్రే చిలుకలు అత్యంత తెలివైన మాట్లాడే పక్షులుగా ప్రసిద్ధి చెందాయి. అవి పదాలు, స్వరాలు మరియు మానవ భావోద్వేగాలను కూడా అనుకరించగలవు. బడ్జీగర్. సాధారణంగా బడ్జీలు అని పిలుస్తారు వీటిని. ఇవి చిన్నవి కానీ ఆశ్చర్యకరంగా తెలివైన పెంపుడు పక్షులు. అవి పెద్ద పదజాలాలను నేర్చుకోగలవు మరియు గొప్ప స్పష్టతతో మానవ సంబంధాలను అనుకరించగలవు. అమెజాన్ ప్యారెట్. అమెజాన్ చిలుకలు సామాజికంగా బిగ్గరగా మాట్లాడతాయి మరియు దృష్టిని ఇష్టపడతాయి. అవి మానవ ప్రసంగాన్ని త్వరగా గ్రహిస్తాయి మరియు తరచుగా స్వరాలలోని స్వరం మరియు భావోద్వేగాలను అనుకరిస్తాయి. వాటిని వినోదాత్మక సహచరులుగా చేస్తాయి. ఇండియన్ రింగ్ నెక్ ప్యారాకిట్. ఇండియన్ రింగ్ నెక్ ప్యారాకిట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు పక్షి జాతులలో ఒకటి. ఈ అందమైన పక్షులు వాటి స్పష్టమైన ప్రసంగం మరియు బలమైన అనుకరణ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాయి. క్వాకర్ ప్యారట్. క్వేకర్ చిలుక, దీనిని మాంక్ పారాకిట్ అని కూడా పిలుస్తారు. ఇవి కబుర్లు చెప్పుకునేవి మరియు త్వరగా నేర్చుకునేటువంటివి. ఇవి తమ పరిసరాల నుండి వచ్చే ప్రసంగం మరియు శబ్దాలను అనుకరించడానికి మరియు క్రమం తప్పకుండా పరస్పర చర్య మరియు శిక్షణతో ప్రాథమిక వాక్యాలను రూపొందించడానికి కూడా ప్రసిద్ధి చెందాయి. ఎక్లెక్టస్ ప్యారట్. ఎక్లెక్టస్ చిలుక ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని మరియు మృదువైన స్పష్టమైన స్వరాన్ని కలిగి ఉంటుంది. ఇది పదాలను త్వరగా నేర్చుకుంటుంది మరియు వాటిని ఖచ్చితత్వంతో పునరావృతం చేయగలదు. తరచుగా దాని పదజాలంతో వాటి యజమానులను ఆశ్చర్యపరుస్తుంది. హిల్ మైనా. తరచుగా అత్యుత్తమ అనుకరణలలో ఒకటిగా పిలువబడే హిల్ మైనా మానవ ప్రసంగాన్ని అసాధారణ స్పష్టత మరియు స్వరంతో పునరుత్పత్తి చేయగలవు. వాటి అద్భుతమైన స్వర సామర్థ్యాలకు ఏషియాలో ఇవి ప్రసిద్ధి చెందాయి. కొకాటు. స్పష్టంగా మాట్లాడలేకపోయినా కకాటూలు తెలివైనవి మరియు వ్యక్తీకరణ కలిగి ఉంటాయి. ఓపికతో అవి పదాలు మరియు పదబంధాలను అనుకరించడం నేర్చుకోగలవు, ముఖ్యంగా వాటి మానవ కుటుంబంతో దగ్గరగా బంధించబడినప్పుడు.